ఇటీవలి రోజుల్లో కొందరు గుడ్ మార్నింగ్ గ్రామర్ హైస్కూల్ మీద ఎడతెరిపిలేని నిందలగోల చేయటం ఫ్యాషన్ అయిపోయినట్టు కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు ఈ ఆరోపణలు చేసేవాళ్లు, వాళ్లను ప్రోత్సహించేవాళ్లు కూడా నిజాలు పట్టించుకోరు, లేక చెక్ చేసుకోరు. ఇప్పుడు కొన్ని సాధారణ ఆరోపణలు, వాటి అసలు నిజం ఏంటో చూద్దాం. మొదటి ఆరోపణ, స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ అంటున్నారు. నిజం ఏంటంటే, గుడ్ మార్నింగ్ గ్రామర్ హైస్కూల్ దగ్గరలోని పట్టణాల్లో ఉన్న స్కూళ్లతో పోలిస్తే సరసమైన, అందుబాటులో ఉండే ఫీజులే వసూలు చేస్తోంది. చాలా స్కూళ్లు ఏడాదికి 30,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు తీసుకుంటుంటే, మా వార్షిక ఫీజులు 17,600 రూపాయల నుంచి 52,500 రూపాయల వరకు మాత్రమే ఉన్నాయి. ఈ ఫీజుల్లో డిజిటల్ క్లాసులు, లీడ్ కరికులం, ఇంకా ఇతర ఆధునిక విద్యా సౌకర్యాలు అన్నీ కలిపే ఉన్నాయి. మా పాఠశాలలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఏసీ హాస్టల్ సౌకర్యాలు, అలాగే అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి. ఇదే గుడ్ మార్నింగ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నడిపే మోటోకి నిజమైన అర్థం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్ అఫోర్డబుల్ ఫీస్. రెండవ ఆరోపణ, స్కూల్ బస్సులు సేఫ్ కావు లేదా అంత బాగోలేవు అంటున్నారు. నిజం ఏంటంటే, ప్రతి స్కూల్ బస్సుకి సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారుల దగ్గర్నుంచి ప్రతి ఏడాది ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి. మా దగ్గర ఉన్న అతి పాత బస్సు కూడా 2017 మోడల్, అంటే చట్టపరంగా అనుమతించిన ఆపరేషనల్ పీరియడ్లోనే ఉంది. మా డ్రైవర్లందరూ అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్. వాళ్ల దగ్గర చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. మూడవ ఆరోపణ, టీచర్లు అర్హత లేని వాళ్లు లేదా ట్రైనింగ్ లేని వాళ్లు అంటున్నారు. నిజం ఏంటంటే, టీచర్లలో ఎక్కువ మంది ప్రొఫెషనల్గా అర్హత కలిగిన వాళ్లు, అనుభవం ఉన్నవాళ్లు. అంతేకాదు, వాళ్లు లీడ్ ద్వారా నిర్వహించే నిరంతర ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో రెగ్యులర్గా పాల్గొంటూ కొత్త బోధనా పద్ధతులు, విద్యా ఆచరణలతో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటున్నారు. నాలుగవ ఆరోపణ, గుడ్ మార్నింగ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి మతపరమైన అనుబంధం ఉందంటున్నారు. నిజం ఏంటంటే, గుడ్ మార్నింగ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎప్పుడూ తన విజన్లోనూ ఆచరణలోనూ పూర్తిగా సెక్యులర్ సంస్థగానే ఉంది. ఇది అన్ని వర్గాల విద్యార్థులు, సిబ్బందిని ఎలాంటి వివక్ష లేకుండా స్వాగతించింది. ఇంకా సమానత్వం, సమగ్రత, పరస్పర గౌరవం అనే రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంది. ఐదవ ఆరోపణ, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి చాలా ఎక్కువ అంటున్నారు. నిజం ఏంటంటే, స్కూల్ ఎప్పుడూ సుమారు 1:30 లేదా అంతకంటే తక్కువ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తినే పాటిస్తోంది. దీంతో ప్రతి విద్యార్థికి సరిపడా వ్యక్తిగత శ్రద్ధ దక్కుతోంది. ఎక్కువగా ఎవరికీ కనిపించని నిజాలు. స్కూల్ని విమర్శించేవాళ్లు దాని నిజమైన సమాజ సేవను చాలాసార్లు గుర్తించరు. ఎన్నేళ్లుగానో గుడ్ మార్నింగ్ గ్రామర్ హైస్కూల్ ఉన్నత విద్యా ప్రమాణాలను నిలబెట్టుకుంటూ నాణ్యమైన విద్య ద్వారా వందలాది విద్యార్థులకు మంచి భవిష్యత్తు నిర్మించుకునే దారిని చూపించింది. ఈ సంస్థ సుమారు 100 కుటుంబాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ జీవనాధారంగా కూడా నిలుస్తోంది. విద్యకే కాదు, స్థానిక సమాజం యొక్క సామాజిక, ఆర్థిక శ్రేయస్సుకు కూడా ఈ స్కూల్ గణనీయంగా తోడ్పడుతోంది. నిర్మాణాత్మక విమర్శ ఎప్పుడూ స్వాగతమే, ఎందుకంటే దాంతో సంస్థలు ఇంకా మెరుగుపడతాయి. కానీ తప్పు సమాచారం, పుకార్లు లేదా స్వార్థ ప్రయోజనాల మీద ఆధారపడిన విమర్శలు విద్యార్థులకు గానీ, సమాజానికి గానీ ఏమాత్రం మేలు చేయవు. గుడ్ మార్నింగ్ గ్రామర్ హైస్కూల్ నాణ్యమైన, అందుబాటులో ఉండే సమగ్ర విద్యను అందిస్తూ తల్లిదండ్రులు మరియు సమాజం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి కట్టుబడి ఉంది. 33 years of excellence in education. The legacy continues.